ఏంటి, సుమంగలి వ్రతానికి రమ్మని పిలిస్తే ఎవరూ రావడం కుదరదన్నారా? అవునరా, ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం అందరూ అదే మాట అన్నారు. అందరూ ఒకే మాట అన్నమేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఏదో ఉంది, నాకు ఎక్కడో తేడా కొడుతోంది. నా పరిస్థితి తెలిసి రావడానికి ఎవరు ఒప్పుకుంటారు అశ్విన్? నాకు తెలిసి రేపు వ్రతానికి ముత్తైదువులెవరూ రారనుకుంటున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు ఆనంది? అనుకోవటం కాదు, అదే నిజం. ఎవరూ రారు. ఎవరూ రాకపోతేనే నువ్వే పూజ చేసుకో ఆనంది. మన వంతు మనం ట్రై చేశాం, కుదరలేదు. అయ్యో, అలా కాదు అశ్విన్. సుమంగళి వ్రతం అంటే ముత్తైదువులు ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళని చూస్తేనేమో వచ్చేలాగా లేరు, మరిప్పుడెలా? ఓ పని చేద్దామా? ఏంటి? జయంతి, అమృత, సావిత్రక్క వీళ్ళని పిలుద్దామా? వయసులో పెద్దవాళ్ళని ముత్తైదువులని పిలుస్తారు అశ్విన్. వాళ్ళ ఆశీర్వాదం వల్ల నా సౌభాగ్యం నిలుస్తుంది. నువ్వు చెప్పేది కరెక్టే వదినా, బట్ మనకి సోర్స్ లేదు కదా. వయసులో చిన్నో పెద్దో వాళ్ళు ముత్తైదువులే కదా. ఇన్ఫాక్ట్ నువ్వు నీ పసుపు కుంకాలతో బాగుండాలి అని కోరుకునే వాళ్లల్లో వాళ్లే ముందుంటారు. అవునానంది, కాదనకానంది. ఈ ఆప్షన్ కూడా కాదు అని అన్నావంటే రేపు నువ్వు వ్రతం చేసుకోలేవు. వద్దశ్విన్, అలా అనకు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఈ వ్రతం జరగాలి. అప్పుడే నాకొచ్చిన ఈ పీడకల టెన్షన్ పోతుంది. మరి జయంతి వాళ్ళని పిలుద్దామా? ముత్తైదువులు వస్తే వస్తారు, లేకపోతే వీళ్ళనే ముత్తైదువులుగా కూర్చోబెట్టానంది. ముందు జాగ్రత్తగా ఇలా ప్లాన్ చేయడం అసలు తప్పే కాదు కదా, ఏమంటావు? సరే, అలాగే పిలుద్దాం. వదినా, నువ్వేం ఫీల్ అవ్వకు. రేపు సుమంగళి వ్రతం ఖచ్చితంగా జరుగుతుంది, ఓకే? అన్నయ్య, ముత్తైదువులు వ్రతానికి రావటానికి కుదరదని ఫీల్ అవుతున్నావా? అవరా మరి, చిన్నప్పటి నుంచి ఆంటీ వాళ్ళని చూస్తున్నాను. ఏ రోజు వాళ్ళంత హార్ష్గా మాట్లాడింది లేదు, అలా అసలు సీరియస్గా బిహేవ్ చేసిందే లేదు. అవునరా, ఇవాళ మాత్రం వాళ్లలో ఎప్పుడూ చూడని ఫేసే చూశాను. వాళ్ళెందుకలా బిహేవ్ చేసినట్టు? నాకైతే వాళ్ళందరూ కలిసి ఫోన్లు చేసుకుని ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చినట్టుగా అనిపించింది. లేకపోతే అందరూ రాము అని చెప్పడం ఏంట్రా? అలా చెప్పమని ఎవరైనా చెప్పుండొచ్చుగా. ఎవరు చెప్తారు? ఇంకెవరు? ఓ, అమ్మా తులసినా? అవును, వాళ్లే వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఈ వ్రతానికి రావద్దని అందరితోనూ చెప్పుంటారు. మేబీ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. వితౌట్ ప్రూఫ్స్ వి కాంట్ జడ్జ్ రా. అది నిజమేలే. అయినా ఇప్పుడు ఏమైందిరా? వాళ్ళు రాకపోతేనేంటి, జయంతి అక్క వాళ్ళని పిలిచావు కదా. పిలిచాను, మరింకేంటి? కాని ఆనంది 9 మంది ముత్తైదువుల్ని, అది వయసులో పెద్దవాళ్లతో సుమంగళి వ్రతం జరిపించుకోవాలని ఆశపడింది. పాపం, తన ఆశ నెరవేరట్లేదు కదా, అదే బాధగా ఉంది. నా కోసం, నా ఆయుష్ కోసం తను ఈ వ్రతం చేయాలని ఎంతలా తపన పడుతుందో నాకు మాత్రమే తెలుసు. తెలిసి ఆనందికి ఎలాంటి సహాయం చేయలేకపోతున్నందుకు ఏదోలా ఉందే. నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలనురా, బట్ సిచ్యువేషన్ ఇప్పుడు మన చేతుల్లో లేదు కదా. అయినా అన్ని రకాలుగా నువ్వు ఆనంది వదినకి హెల్ప్గా ఉంటూ ఈ వ్రతం జరిగేలా చూస్తున్నావు. ఇప్పుడు ఈ వ్రతం ఎలాంటి ఆటంకం కలగకుండా జరిగిపోతే ఆనంది వదిన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందిరా. అవును, తను కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ టైం అడిగిన కోరిక ఈ సుమంగళి వ్రతం చేసుకుంటానని. తన కోరికను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఫుల్ఫిల్ చేయాలి. జరిపిస్తా, వ్రతాన్ని ఎలాగైనా జరిపిస్తా.
అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి అమ్మ వదిన్ని కోడలుగా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత మన అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సంతోషంగా సుమంగళి వ్రతం చేసుకుందామని అనుకుంటుంటే ఇలా జరిగిందేంటి?